స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కింద అయ్యాడు ఇక్కడ. ఒక చరిష్మాటిక్ లీడర్ అయ్యాడు. అది సోనియా రాహుల్ కంటే కూడా అతను ఆంధ్రాలో డామినేటెడ్ లీడర్ అయ్యాడు. అలాంటి పరిస్థితి ఇంకొకరికి రావడానికి రాష్ట్రాల్లో వాళ్ళు ఒప్పుకోరు. కాంగ్రెస్ వాళ్ళు అధినాయకత్వం ఎప్పుడు ఒప్పుకోదు. ఒక బలమైన నాయకుడిని రాష్ట్రాల్లో ఉండనివ్వకుండా చేసుకోవడమే కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు. ఈ మధ్యన కొంత మార్చుకుని మళ్ళీ చేస్తోంది రేవంత్, డికే శివకుమార్. అప్పుడైతే ఆ దాంతో నాశనమైంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అందులో భాగంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా డామినేట్, ఎందుకంటే అప్పుడు పవర్లో ఉన్నారు కదా వాళ్ళే. పవర్లో ఉన్నప్పుడు ఇంకొకటి పవర్లో ఆ పవర్ సోర్స్ ఆ స్థాయికి వెళ్ళడం ఇష్టపడదు కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్. ఇందిరాగాంధీ అయినా జవహర్లాల్ నెహ్రూ అయినా ఎవరైనా సరే, జవహర్లాల్ నెహ్రూ ఎందుకొని ఆ రోజున ఉన్నటువంటి హోంమంత్రికి ఇవ్వలేదు, ఆయన ప్రధానమంత్రి కావాల్సినటువంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే డామినేషన్ అంగీకరించలేని మనస్తత్వం. జగన్ వాళ్ళ మాట వినకుండా ఓదార్పు యాత్ర చేయడం నచ్చలేదు. జనాలని నియంత్రించడానికి ఓ పక్కన సీఎం, మంత్రులు, పిసిసి చీఫ్ ఎంతమంది అడ్డం పడ్డా జనం ఎగబడి వచ్చారు అతనికి. అది అస్సలు నచ్చలేదు వాళ్ళకి, తిరుగుబాటుదారుగా చూశారు. చివరికి ఆయనే చెప్పాడు కదా సాయి ప్రసాద్, సోనియా గాంధీ నాతో చెప్పమంది బొక్కలో దోస్తానని, నేను చెప్పాను, చెబితే మజ్జిగ కావాలా కాఫీ కావాలా అన్నయ్య అని అడిగాడు. అంటే అతను అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆ తర్వాత అయిపోయింది, సోనియా గాంధీ కేసు పెట్టించింది, జైల్లో పెట్టించింది అని చెప్పాడు కదా సాయి ప్రసాద్. అలంపీడే కదా చెప్పుకొచ్చింది. అలాగే గులాం నబీ ఆజాద్ చెప్పాడు కదా, మాతో ఉండుంటే జగన్ సీఎం అయి ఉండేవాడు, కేంద్ర మంత్రి అయ్యే తర్వాత సీఎం అయి ఉండేవాడు మమ్మల్ని అనేది. అప్పట్లో ఏది 19 ముందు, తను సీఎం కాకముందు. ఆ తర్వాత అతనే ఏమన్నాడు, జగన్ వదులుకుని మనం తప్పు చేసామని ప్రణబ్ ముఖర్జీ లాంటి మాట్లాడాడు. బలమైన నాయకుని కోల్పోయాం. ఆ రోజున జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడం కోసం రాష్ట్రాన్ని విభజించారు. ఎందుకని? తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ, రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం బలమైన సోర్స్.